అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. అది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది కరెక్టే. కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఒక వాస్తవంగా దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. నేను చెప్పిన ఈ వేశ్య కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి. నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఇంకో సమస్య వస్తుంది. అక్కడ అది హిందూ దేవతలా, లేకపోతే ముస్లిం దేవతల దేవుడా, లేకపోతే క్రైస్తవ దేవతలు అని చెప్పి. కాబట్టి ఏంటంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. ఆయన ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట. కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సరే, దీనికి మీకు ఆధారాలు ఏంటంటే ఈ రోజున ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది మంది సెక్స్ వర్కర్ల కోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయండి. వారికి కండోమ్స్ ఇవ్వడం దగ్గర నుంచి, వారికి పౌష్టికాహారాలు ఇవ్వడం దగ్గర నుంచి, ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ దగ్గర నుంచి దాదాపు 150 అసోసియేషన్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి అంటే ఆ ప్రాంతం సెక్స్ వర్కర్లతో ఎలా నిండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అది దేవతల రాజధాని కాదండి, సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దాచిపెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే వారికి అనుకూలంగా ఉన్న వీడియో ఏదో మసిపూసి మారడిగాయ చేయబోతుంది. అమరావతి దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, వేశ్యల నగరం. ఇది ఎంత కొవ్వెక్కుందండి మీకు? ఇంకా సమర్థించుకుంటారా మీరు? అడిగిన క్వశ్చన్ చెప్తాను. కెన్ యూ ఆన్సర్? ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు? మీడియా, మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మీకు తల్లి లేదా? కూతుర్లు లేరా? మీ భార్యలు లేరా? వాట్ ఆర్ యు టాకింగ్? మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా? ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు? ఈ ఇష్యూను డైవర్ట్ చేయాల. దీనికి ఏం చేయాలి? ఒక చిన్న గీత ఉంటే ఇంకో పెద్ద గీత గీయాలి. అంటే పోయి 15,000 మందిని పెట్టుకొని రౌడీజం చేస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకులపైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసినా బీ కేర్ఫుల్. హెచ్చరిస్తున్నా. నేనెప్పుడు భయపడలా. తీవ్రవాదులపైన పోరాడినప్పుడు కానీ, ముఠా నాయకులపైన పోరాడినప్పుడు కానీ, కమ్యూనల్ వైలెన్స్ని అణిచివేసినప్పుడు కానీ ఒకటే ధ్యేయం, పబ్లిక్ సేఫ్టీ. పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా. గట్టిగా కూడా చెప్తున్నా. ఎన్నోసార్లు చెప్పా, చేసి చూపిస్తా. బాబాయిని చంపి ఆనాటి ముఖ్యమంత్రి నేనే. నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి. కెన్ యూ ఇమాజిన్? దాన్ని నమ్మించడానికి సాక్షి
పేపరు టీవీ పెట్టుకొని పదే నమ్మించి సానుభూతి సంపాదించినది కూడా చూశారు కదా మీరు. ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్? ఏంటి మన తెనాలి? ఎవరు వాడు? రౌడీ షీటర్. ఎవరు వాడు? గంజాయి బ్యాచ్. మీరు వెళ్తారా? ఎన్ని గుండెలు ఉండాలి మీకు? ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా. ఇంకొక పక్క నిన్న పొగాకు. ఏంటి నీ పని? పొగాకుకు నేను చెప్పాను, ఎవరిచ్చారండి? 12,000 రూపాయలు క్వింటాల్కిచ్చి కొనిస్తున్నాను. మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు, గోడౌన్స్ కూడా లేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంతైనా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు, కొనాలని కొంటున్నాం. కొంటే మీ బాధ్యత ఏంటి? ఎప్పుడన్నా చేశారా మీరు? బాధ్యత లేకుండా పోయి ఒక 15,000 మందిని ఎసగిపోయి ఇక్కడ ఏం చేశారు? నేనేమంటానంటే లాజిక్ లేని వాళ్ళు, కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే దానికి మీనింగ్లెస్. నేను అడుగుతున్నా సమాధానం. నేను 4 పిల్లలకి ఇస్తున్నాను కదా, మీకంటే 3-4 వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా, 12,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా. ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాం కదా. 6,500 కోట్లు అదనంగా నేను రైతుకు ఇస్తున్నాను కదా. అదే సమయంలో 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా. అదే సమయంలో ఎక్కడ ఎంఎస్పి ప్రాబ్లం ఉంటే అక్కడ కొంటున్నాం కదా. కోకో కొన్నాం కదా. మ్యాంగోకు 4 రూపాయలు కేజీకి ఇస్తున్నాం కదా. పొగాకు కొన్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కొంతమందికి విష ప్రచారం చేసి, రౌడీజం చేసి, దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు. ఆ ఆటలు నా దగ్గర సాగవు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. మళ్లీ చెప్తున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు. తోక తెప్పితే మాత్రం పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించడం, అందరికీ గుణపాఠం ఉంటుంది. రైతు బంధుని చెప్తాను. అందుకే రైతు ఇచ్చేది అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు చేస్తున్నాం. రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డనిది P4కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. అది కూడా చెప్పాము. ఆ ప్లంజ్ పోల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చింది. డబ్బులు శాంక్షన్ చేశాం. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. వీ హావ్ టేకన్ డెసిషన్స్. నేను ఒకటి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బందులు చాలా ఉన్నాయి. దిగమింగి అనునిత్యం రోజుకు 1 గంట అయినా నేను ఫైనాన్స్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏ విధంగా చేయాలని అన్నీ ఆలోచిస్తున్నాం. అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను. ఒక 11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా, కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సమిక్షేమం ఆగకూడదు. అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది. 2 బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నా. దాని మీద ఎన్ని ఆటలాడాలన్నీ ఆడుతున్నారు. రైట్ టైంలో మీకు చెప్తున్నా. ఈరోజు అందుకనే జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు
ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మనది లోయెస్ట్. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.